హాయ్ హలో వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు గ్రోత్ మైండ్ సెట్ కోచ్ 100x వాసు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ప్రస్తుతం చాలా మందికి గోల్స్ ఉంటాయి. లైఫ్లో గోల్స్ రీచ్ అవ్వడం కోసం ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకున్న గోల్స్ మనం ఏ గోల్ తీసుకుంటే దాన్ని అచీవ్ అవ్వగలుగుతాం అనేది కూడా ఎవరికి అంత ఐడియా ఉండదు. సో ఎలాంటి గోల్స్ ఎలాంటి వారికి సెట్ అవుతాయి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో మీరేమంటారు? అంటే బేసిక్గా చెప్పాలంటే అండి, ఈ ప్రపంచంలో అతి పెద్ద సీక్రెట్ ఏంటంటే మనం దేనికి ఫిట్ అవుతామో తెలుసుకోలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫిష్ ఉంది. ఫిష్ వాటర్లో మాత్రమే స్విమ్ చేయగలదు. దాన్ని చెట్టు ఎక్కమంటే కష్టం కదా. కష్టం. అలాగే ఒక కోతి ఉంది, అది చెట్లు ఎక్కగలదు, కానీ స్విమ్ చేయమంటే కష్టం కదా. ఇప్పుడు మార్కెట్లో కొంతమంది ఎగ్జాంపుల్ తీసుకుందాం. A.R. రెహమాన్ గారు మ్యూజిక్లో టాపర్. ఆయన ఏమి చదువుకోలేదు, ఎంతో చదువుకున్నారు, బట్ ఈజ్ ఆస్కార్ విన్నర్. ఆయన తీసుకెళ్ళి డ్యాన్స్ చేయమంటే, లేదంటే యాక్టింగ్ చేయమంటే, సో మ్యూజిక్లో మాత్రం జీనియస్. ఇంకొక 2-3 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇళయరాజా గారు డ్యాన్స్ చేయమంటే, ఒక పవర్ఫుల్ డైలాగ్ ఇచ్చి చెప్పమంటే ఈజ్ ఎ గ్రేట్ ఫర్ మ్యూజిక్. అలాగే బ్రూస్లీ ఉన్నారు, IAS చదవమంటే. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే, రాజమౌళి గారు ఉన్నారు, ఆయన కూడా ఒక మంచి డాన్సర్ అవ్వమంటే, లేదంటే యాక్టర్ అవ్వమంటే. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి భగవంతుడు అనే వ్యక్తి మనకి ఒక బంగారు కిరీటం ఇస్తారు, కానీ మనం ముళ్ళ కిరీటం పెట్టుకుంటాం. ఆ ముళ్ళ కిరీటం ఏంటంటే డూప్లికేట్ అంటారు, కానీ బంగారు కిరీటాన్ని ఒరిజినల్ అంటారు. నా యొక్క ఎక్స్పీరియన్స్లో కూడా చాలా ఇయర్స్ నేను దేనికి సూట్ అవుతానో తెలియక చాలా ఇయర్స్ వేస్ట్ అయిపోయాయి. అంటే ఇది ఎలా ఉంటుందంటే, భగవంతుడు మనకు ఒక సూపర్ హ్యూమన్ పవర్ ఇస్తారు. ఈ పని నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరు అని నీకు ఎప్పుడైతే అనిపించిందో అదే నీ ఒరిజినల్ పని. దాన్ని ఎలా కనుక్కోవాలంటే, మనకి ఫుడ్ తింటున్నప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు ఫుడ్ అయినా వదిలేస్తాం. మనకి నిద్ర వస్తుంది అంటే నైట్ 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది, అయినా సరే ఆ పని ఉంటే ఆ పని చేసి పడుకుంటాం. అంటే ఆకలి లేదు, దాహం లేదు, నిద్ర పట్టినా సరే సాక్రిఫైస్ చేస్తాం. ఆ పని టాప్ ప్రయారిటీ అనమాట. ఆ పని చేస్తే మనకు చాలా ఆనందంగా ఉంటుంది, చెయ్యకపోతే చాలా దుఃఖంగా ఉంటుంది. సచిన్ టెండూల్కర్కి ఎవరో కొంతమంది అడిగారంటే, సార్ మీరు ఎప్పుడైనా టైర్డ్ అయ్యారా అని. నేను ఎప్పుడు ఆడడం వల్ల ఎప్పుడు టైర్డ్ అవ్వలేదు, ఆడకపోవడం వల్ల టైర్డ్ అయ్యాను అన్నారు. సో ఇష్టమైన పని చేస్తే ఆ పని ఎలా ఉంటుందంటే ఒక ప్లే గ్రౌండ్లో ఆడుకున్నట్టు ఉంటుందండి. అంటే అది మనకి ఆడేటప్పుడల్లా ఆనందం వస్తుంటుంది, ఉత్సాహం పెరుగుతుంటుంది. ఆ పని చేయకపోతే ఆనందం అనేది ఉండదు. సో ఇష్టం లేని పని అనుకోండి, ఆఫీస్ 6 o'clock ఎప్పుడైతే వదిలేస్తారో 5 నుంచే స్టార్ట్ అయిపోతుంటాం మనం. చాలా మంది మన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎంప్లాయీస్ EMIల కోసం ఏదో పెళ్ళి అయింది చేయాలని చేస్తున్నారు తప్ప వాళ్ళ ప్యాషన్ వేరేగా ఉంటుంది. నేనేం చెప్తానంటే, మనం ఎక్కువ కాలం లైఫ్లో ప్యాషన్ అంటే ఇష్టమైన పనిలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. అలాంటిది అదే నీకు రాంగ్ ఫీల్డ్ అనుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు నరకంలో ఉన్నట్టు. ఓకే. సో ఇష్టమైన పనిలో ఉంటే దాని ఆనందం కానీ, దాని ఉత్సాహం కానీ, దాని ఎనర్జీ కానీ వేరు. మనీ అనేది కంపేర్ చేద్దాం. సో ఇష్టమైన పని చేస్తున్నప్పుడు నువ్వు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతావు. ఎప్పుడైతే నువ్వు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టావో, నువ్వు ఆనందంగా ఉంటావో, ఆటోమేటిక్గా నీకు రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈరోజు గ్రేట్ మ్యూజిషియన్స్ కానీ, గ్రేట్ డాన్సర్స్ కానీ, గ్రేట్ క్రికెటర్స్ కానీ, ఎవరైనా ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, వారు దానికి మాత్రమే సూట్ అయ్యారు కాబట్టి అది వాళ్ళు ఎంచుకున్నారు. ఇందులోనే కొంతమందికి చిన్నప్పటి నుంచి తెలుస్తుంది, నేను ఈ ఫీల్డ్కే సూట్ అవుతాను, లేదా పేరెంట్స్ అయినా నువ్వు ఇందులో సూట్ అవుతావు, ఇందులో వెళ్ళని. కానీ మన దురదృష్టం ఏంటి, దౌర్భాగ్యం ఏంటంటే మనం దేనికి సూట్ అవుతాం అనేది మనకు తెలియదు. సో మరి అది ఎలా కనుక్కోవాలి? సింపుల్ అండి. దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. దీన్ని జపాన్లో ఇకిగాయ్ అంటారు. జపాన్లో ఎందుకు ఎక్కువ కాలం బతుకుతారు, ఎందుకు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఇష్టమైన పని చేస్తుంటారు. ఇష్టమైన పని చేసినప్పుడు కష్టం ఉండదండి, అసలు బాధ దుఃఖం ఏది ఉండదు, ఎందుకంటే నీకు ఆ పని అంటే ఇష్టం కాబట్టి. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ పని, ఒకటి నీకు ఆ పని చేస్తే ఆనందం ఉత్సాహం ఉండాలి, ఆత్మ తృప్తి ఉండాలి, అది ఆ పని ప్రజలకు ఉపయోగపడేదై ఉండాలి, ఆ పని వల్ల నీకు డబ్బులు వచ్చేదై ఉండాలి, ఆ పని వల్ల నీకు తృప్తి ఎక్కువ అనేది ఉండాలి. సో అటువంటి పని నువ్వు ఎప్పుడు చేసినా సరే అది బంగారపు కిరీటం లాంటిది. యు ఆర్ నాట్ డూప్లికేట్, యు ఆర్ ద ఒరిజినల్. ఆ పని కాకుండా నువ్వు ఇంకే పని పెట్టుకున్నా డూప్లికేట్ అనమాట. సో మరి దీన్ని ఎలా కనుక్కోవాలంటే, మనం చిన్నప్పటి నుంచి కొన్ని పనులు చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా బెస్ట్గా యాంకరింగ్ చేశారు, లేదా బెస్ట్గా సింగింగ్ చేశారు, లేదా బెస్ట్గా డాన్సర్ చేశారంటే, హే నువ్వు బాగా డ్యాన్స్ చేస్తున్నావు అని చాలామంది క్లాప్స్ కొట్టారు అనుకోండి, నువ్వు ఆ ఫీల్డ్ వెళ్తే హ్యాపీగా సక్సెస్ అవుతావు. నువ్వు కొంతమంది రైటర్స్, కొంతమంది క్రికెట్ బాగా ఆడతారు, కొంతమంది బాక్సింగ్, కొంతమంది మ్యూజిక్, అలాగా వాళ్ళకుంటూ కొంతమంది పాలిటిక్స్లో బాగా మాట్లాడుతుంటారు, కొంతమంది బిజినెస్ బాగా చేస్తుంటారు. అలా
ఆ ఫీల్డ్ నిన్ను సెలెక్ట్ చేసుకుంటుంది, ఆ ఫీల్డ్ నేను డామినేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఆ స్కిల్స్ నేను డామినేట్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకెళ్ళి సిస్టమ్ ముందు ఒక 10 lakhs ఇస్తాను శాలరీ ఇచ్చినా సరే ఏ ఒక ఎడిటింగ్ లేదా సాఫ్ట్వేర్ చేయమంటే నేను చేయలేను. ఎందుకంటే నాకు ఫిజికల్ ఎనర్జీ డామినేట్ ఎక్కువ చేస్తుంటుంది. సో నాకు ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో అయినా, లేదు అంటే మోటివేషనల్ ఫీల్డ్లో అయినా, లేదు బిజినెస్ ఫీల్డ్లో అయినా, లేదు పాలిటిక్స్ అయినా నేను సక్సెస్ అవుతాను. అంతే తప్ప నన్ను తీసుకెళ్లి సిస్టమ్ ముందు కూర్చోబెడితే నేను కూడా ఫెయిల్యూర్ అవుతాను. అలా తెలియక నేను ఎన్నో సంవత్సరాలు బ్యాంక్లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా 4-5 బ్యాంక్స్లో జాబ్ చేసేవాడిని. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఫెయిల్ అవుతూ ఉండేవాడిని అనమాట. నిజానికి నేను ఫెయిల్ అవుతుంది నాలో కాదు, నీ ఫీల్డ్ నీకు సూట్ అవ్వట్లేదు. అసలు ఏ వ్యక్తి ఫెయిల్యూర్ కాదండి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నీకు ఆ ఫీల్డ్ సూట్ అవ్వలే. కొంతమంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, సార్ నేను ఈ బ్యాంక్ జాబులు చేయలేకపోతున్నాను, లేదంటే కొంతమంది ఈ జాబులు చేయలేకపోతున్నాను. కొంతమందికి మార్కెటింగ్ అంటే ఇష్టం ఉండదు, కానీ వాడు వెళ్ళి మార్కెటింగ్లో పెడతారు. ఎందుకు ఇష్టం ఉండదు అంటే అది మార్కెటింగ్ సూట్ అవ్వడు. సో ఇక్కడ ఏంటంటే నువ్వు దేనికి ఫిట్ అవుతావు అనేది తెలుసుకోవడం అది పెద్ద మహాలక్ష్యం అనమాట. దేనికి ఫిట్ అవుతావు అనేది అది తెలుసుకోకుండా మనం రకరకాల జాబులు చేసి ఫెయిల్ అవుతూ ఉంటాం. నిజానికి ఫెయిల్యూర్ అనేది నీకు సూట్ అవ్వాలని జాబ్ నువ్వు చేయడం వల్ల నువ్వు ఫెయిల్ అవుతున్నావు. సింపుల్గా నీకు డబ్బులు రావాలి, నీకు అందులో ఉత్సాహం రావాలి, అందులో ఎనర్జీ రావాలి, నీకు అది ఒక సాటిస్ఫాక్షన్ తీసుకురావాలి. ఈ రోజుల్లో టాప్ మోస్ట్ పీపుల్ ఎవరినైనా తీసుకోండి, ఎవరైనా వాళ్ళు సక్సెస్ అయ్యారంటే వాళ్ళకి ఫిట్ అయ్యే జాబే వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఫిట్ అవ్వలేని జాబ్ వాళ్ళు చేశారా, వాళ్ళు ఫిట్ అవ్వలేని బిజినెస్ వాళ్ళు చేశారంటే అల్టిమేట్ ఫెయిల్యూర్ అవుతారండి. ఇది నాకు కూడా చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది. సో మీ యొక్క ఆడియన్స్ కోసం ఈ యొక్క టెక్నిక్స్ అనేది చెప్పడం జరిగింది. సో అదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.